నెక్స్ట్ థర్డ్ వీడియో. భారతదేశంలో బ్రిటిష్ వారు స్థాపించిన మొట్టమొదటి ప్రెసిడెన్సీగా ఏది పేర్కొంటారంటే మద్రాస్. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీగా అవతరించిన సంవత్సరం ఏదంటే 1654. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీగా ఏర్పడింది ఏదంటే మద్రాస్. నెక్స్ట్ మద్రాసులోని సెయింట్ జార్జ్ కోట నిర్మాణం పూర్తయిన సంవత్సరం ఏదంటే 1641. నెక్స్ట్ మద్రాసు నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారంటే ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ సెయింట్ జార్జ్ కోట నిర్మాణంలో ఫ్రాన్సిస్ డేకు సహకరించిన వాడు ఎవరంటే ఆండ్రూ కొగన్. నెక్స్ట్ భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోటగా ఏది ప్రసిద్ధి చెందిందంటే సెయింట్ జార్జ్ కోట. నెక్స్ట్ కలకత్తా నగరం ఏర్పడడానికి ప్రధానంగా కలిసిన 3 గ్రామాలు ఏవంటే సుతనతి, గోవిందపూర్, కలికత్తా. నెక్స్ట్ కలకత్తా నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారంటే జాబ్ చార్నాక్. నెక్స్ట్ కలకత్తాలో నిర్మించిన ఫోర్ట్ విలియం ఎవరి పేరు మీదుగా పెట్టబడింది అంటే 3వ విలియం. నెక్స్ట్ కలకత్తా ప్రెసిడెన్సీగా మారిన సంవత్సరం ఏదంటే 1700. నెక్స్ట్ కలకత్తా ప్రెసిడెన్సీకి మొదటి అధ్యక్షుడు ఎవరంటే చార్లెస్ అయ్యర్. నెక్స్ట్ 1700 సంవత్సరం నుండి బ్రిటిష్ వారి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఏ నగరం మారింది అంటే కలకత్తా. నెక్స్ట్ బొంబాయి బ్రిటిష్ ఆధీనంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే పోర్చుగీసుల నుండి కట్నంగా రావడం. నెక్స్ట్ రెండవ చార్లెస్కు బొంబాయి ఏ సందర్భంలో లభించిందంటే కట్నంగా. నెక్స్ట్ బొంబాయి నగర నిర్మాతగా ఎవరిని పేర్కొంటారు అంటే గెరాల్డ్ అంజియర్. నెక్స్ట్ బొంబాయి నగరాన్ని వాణిజ్య నగరంగా అభివృద్ధి చేసిన వాడు ఎవరంటే హెన్రీ ఆక్సిడెన్. నెక్స్ట్ శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఏకైక విదేశీ అధికారి ఎవరంటే హెన్రీ ఆక్సిడెన్. నెక్స్ట్ టాపిక్ సర్ థామస్ రో జహంగీర్ సంబంధిత ప్రశ్నలు చూద్దాం. ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ తరపున జహంగీర్ ఆస్థానానికి వచ్చిన వాడు ఎవరంటే సర్ థామస్ రో. నెక్స్ట్ సర్ థామస్ రో భారతదేశానికి వచ్చిన కాలం ఏదంటే 1615 నుంచి 1619. నెక్స్ట్ యుద్ధం మరియు వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు అనే వ్యాఖ్య ఎవరిది అంటే సర్ థామస్ రో. నెక్స్ట్ బంగారు ఫర్మాన్ 1717 టాపిక్లో బిట్ చూద్దాం. 1717లో ఆంగ్లేయులకు ప్రసిద్ధ బంగారు ఫర్మాన్ జారీ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఫరూక్ సియార్. నెక్స్ట్ ఫరూక్ సియార్కు చికిత్స చేసి బంగారు ఫర్మాన్ పొందడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ వైద్యుడు ఎవరంటే విలియం హామిల్టన్. నెక్స్ట్ 1717 బంగారు ఫర్మాన్ ప్రకారం బెంగాల్లో ఆంగ్లేయులు సంవత్సరానికి ఎంత చెల్లించి వాణిజ్యం చేసుకోవచ్చు అంటే 3000 రూపాయలు. నెక్స్ట్ 1717 బంగారు ఫర్మాన్ ప్రకారం గుజరాత్లో ఆంగ్లేయులు సంవత్సరానికి ఎంత చెల్లించాలి అంటే 10,000 రూపాయలు. నెక్స్ట్ 1717 బంగారు ఫర్మాన్లో బొంబాయి నాణేల గురించి ఏమి పేర్కొన్నారంటే మొఘల్ సామ్రాజ్యంలోని ప్రాంతాల్లో వాటికి చెల్లుబాటు కల్పించారు. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్లేయుల వర్తక స్థావరాలు టాపిక్లోని చూద్దాం. ఆంధ్ర ప్రాంతంలోని బ్రిటిష్ వర్తక స్థావరం ఏమిటి అంటే మచిలీపట్నం, కోరింగా, ఎంజిరామ్ అన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆంగ్లేయుల ముఖ్యమైన వర్తక స్థావరాల్లో ఒకటి ఏదంటే మచిలీపట్నం. నెక్స్ట్ సమూహం ఆంధ్ర తీర ప్రాంతంలోని ఆంగ్లేయుల వర్తక స్థావరాల సమూహం ఏదంటే మచిలీపట్నం, కోరింగా, ఎంజిరామ్. నెక్స్ట్ టాపిక్ వర్తక స్థావరాలు సంవత్సరాలపై ముఖ్యమైన క్వశ్చన్స్ బిట్స్ చూద్దాం. క్రింది వాటిలో సరైన జత ఏది అంటే మద్రాస్ అనేది 1639. నెక్స్ట్ మచిలీపట్నంలో ఆంగ్లేయులకు వర్తక స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ 1636లో ఆంగ్లేయులకు బంగారు ఫర్మాన్ ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ 1636లో అబ్దుల్లా కుతుబ్ షా నుండి బంగారు ఫర్మాన్ పొందిన కంపెనీ ఉద్యోగి ఎవరంటే థామస్ జేస్. నెక్స్ట్ తూర్పు భారతదేశంలో ఆంగ్లేయుల ముఖ్యమైన వర్తక స్థావరంగా ఏది ప్రసిద్ధి చెందిందంటే బాలాసోర్. నెక్స్ట్ దక్షిణ భారతదేశ తూర్పు తీరంలో ఆంగ్లేయుల ప్రధాన వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం. నెక్స్ట్ డెన్మార్క్ దేశానికి చెందిన వారిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే డేన్స్. నెక్స్ట్ డెన్మార్క్ రాజధాని ఏదంటే కోపెన్హాగన్. నెక్స్ట్ డెనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1616. నెక్స్ట్ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా ఏ దేశానికి చెందినది అంటే డెన్మార్క్. నెక్స్ట్ భారతదేశంలో డానిష్ వారి మొదటి స్థావరం ఏదంటే డాంక్విబార్ అంటే ట్రాంక్విబార్ లేదా తరంగం బాడీ అన్నమాట. నెక్స్ట్ డానిష్ వారు ట్రాంక్విబార్లో స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం ఏదంటే 1620. నెక్స్ట్ ట్రాంక్విబార్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు. నెక్స్ట్ డేనిష్ వారి శారంపూర్ స్థావరం ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1676. నెక్స్ట్ శారంపూర్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్.
డానిష్ వారి స్థావరాల సరైన జత చూద్దాం. ట్రింక్వీ బార్ అనేది తమిళనాడు, శారంపూర్ అనేది పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ భారతదేశంలో డానిష్ వారి ప్రధాన స్థావరంగా ఏది ప్రసిద్ధి చెందిందంటే శారంపూర్. నెక్స్ట్ డానిష్ వారు భారతదేశంలోని ఎక్కువగా ఏ దేశంతో వాణిజ్య సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చారంటే చైనా. నెక్స్ట్ భారతదేశంలో డానిష్ వారి కార్యకలాపాలు పరిమితంగా ఉండడానికి ప్రధాన కారణంగా ఏది పేర్కొనవచ్చు అంటే చైనాతో వాణిజ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ భారతదేశంలోని డానిష్ స్థావరాలను బ్రిటిష్ వారికి విక్రయించిన సంవత్సరం ఏదంటే 1845. నెక్స్ట్ 1845లో డానిష్ వారు తమ భారతీయ స్థావరాలను ఎవరికి విక్రయించారంటే బ్రిటిష్ వారికి. నెక్స్ట్ డానిష్ వారి స్థావరాలు బ్రిటిష్ వారికి ఎంత మొత్తానికి విక్రయించబడ్డాయి అంటే 1.20 కోట్లు. నెక్స్ట్ 1845లో డానిష్ స్థావరాల విక్రయం జరిగినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ హార్డింజ్ 1 అన్నమాట. నెక్స్ట్ భారతదేశానికి వాణిజ్య ప్రయోజనాల కోసం చివరిగా వచ్చిన యూరోపియన్ శక్తి ఎవరంటే ఫ్రెంచ్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1664. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు ప్రధానంగా కృషి చేసిన ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి ఎవరంటే జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన ఫ్రెంచ్ రాజు ఎవరు అంటే 14వ లూయి. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభ నామం ఏది అంటే కంపాగ్నీ డెస్ ఇండెస్ ఓరియంటలీస్ అనమాట. నెక్స్ట్ 14వ లూయి ఏ రాజవంశానికి చెందినవాడంటే బోర్బన్. నెక్స్ట్ ఐఎమ్ ద స్టేట్, నేనే రాజ్యం అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో ప్రసిద్ధి చెందినవాడు ఎవరంటే 14వ లూయి. నెక్స్ట్ యూరోపియన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడినది ఏదంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి భారతదేశంలోని మొట్టమొదటి వాణిజ్య స్థావరం ఎక్కడ ఏర్పడింది అంటే సూరత్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు సూరత్లో వాణిజ్య స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1668. నెక్స్ట్ సూరత్లో ఫ్రెంచ్ వాణిజ్య స్థావరాన్ని అభివృద్ధి చేసిన అధికారి ఎవరంటే ఫ్రాంకోయిస్ కారన్ అన్నమాట. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు సూరత్లో వాణిజ్య స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే షాజహాన్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు మచిలీపట్నంలో వాణిజ్య స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1669. నెక్స్ట్ మచిలీపట్నంలో ఫ్రెంచ్ వారికి అనుమతి ఇచ్చిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ 1669లో మచిలీపట్నంలో ఫ్రెంచ్ వాణిజ్య స్థావరం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అధికారి ఎవరంటే ఫ్రాంకోయిస్ కారన్. నెక్స్ట్ పాండిచేరి పాత పేరు ఏమిటి అంటే వాలికొండాపురం. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు పాండిచేరిని ఏ సంవత్సరంలో పొందారంటే 1674. నెక్స్ట్ పాండిచేరి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన ఫ్రెంచ్ అధికారి ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ పాండిచేరిని ఫ్రెంచ్ వారు ఎవరి నుండి పొందారు అంటే ఆర్కాట్ నవాబు షేర్ ఖాన్ లోడి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి స్థావరంగా మారినది ఏదంటే పాండిచేరి. నెక్స్ట్ మచిలీపట్నం అనేది 1669. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి స్థావరాలు సంవత్సరాలకు సంబంధించిన సరైన క్రమం ఏదో చూద్దాం. సూరత్, తర్వాత మచిలీపట్నం, తర్వాత పాండిచ్చేరి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ముఖ్యమైన స్థావరాలలో చంద్రనాగర్ ఏ ప్రాంతంలో ఉంది అంటే బెంగాల్. నెక్స్ట్ ఫ్రెంచ్ స్థావరం ఏదంటే యానం మహే కరైకాల్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ముఖ్యమైన స్థావరాలకు సంబంధించిన సరైన సమూహం ఏదంటే సూరత్, తర్వాత మచిలీపట్నం, తర్వాత పాండిచ్చేరి, తర్వాత చంద్రనాగర్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి అంటే ఇది 1664లో స్థాపించబడింది. జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. 14వ లూయి కాలంలో ఇది స్థాపించబడింది. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోల్బర్ట్ 1664 అనే త్రయంలో సరైన సంబంధం ఏది అంటే కోల్బర్ట్ కంపెనీ స్థాపనకు ప్రధాన కర్త అనమాట. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి దక్షిణ భారత స్థావరాల సమూహం ఏదంటే పాండిచ్చేరి, తర్వాత యానం, తర్వాత మహే, తర్వాత కరైకాల్. నెక్స్ట్ ఫ్రాంకోయిస్ కారన్ అనేది సూరత్. నెక్స్ట్ ఫ్రాంకోయిస్ కారన్ అనేది మచిలీపట్నం. నెక్స్ట్ ఫ్రాంకోయిస్ మార్టిన్ అనేది పాండిచ్చేరి అనమాట. నెక్స్ట్ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైన ఫ్రెంచ్ స్థావరం వ్యక్తి జత ఏంటో చూద్దాం. సూరత్ అనేది ఫ్రాంకోయిస్ కారన్. నెక్స్ట్ పాండిచ్చేరి అనేది ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ మచిలీపట్నం అనేది
ఫ్రాంకోయిస్ కారా అనమాట. నెక్స్ట్ బిట్. భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన యూరోపియన్లలో చివరిగా వచ్చిన వారెవరు అంటే ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1664. నెక్స్ట్ జీన్ జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఏ ఫ్రెంచ్ చక్రవర్తి కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడంటే లూయి 14. నెక్స్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఏ పేరుతో పిలువబడిందంటే కంపాగ్నీ డెస్ ఇండస్ ఓరియంటలీస్ అనమాట. నెక్స్ట్ లూయి 14 మరణం తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ పేరుతో పిలువబడిందంటే పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియా. ఏంటి? పెర్పెచువల్ కంపెనీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఐఎమ్ ద స్టేట్, నేనే రాజ్యం అనే ప్రసిద్ధ వ్యాఖ్యవాది అంటే లూయి 14. నెక్స్ట్ యూరోపియన్ వాణిజ్య కంపెనీలలో ప్రభుత్వ ప్రయోజనంతో స్థాపించబడిన ముఖ్యమైన కంపెనీ ఏదంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థావరం ఎక్కడ ఉందంటే సూరత్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు సూరత్లో వాణిజ్య స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఎవరి అనుమతి పొందారు అంటే షాజహాన్. నెక్స్ట్ 1668లో సూరత్లో ఫ్రెంచ్ వాణిజ్య స్థావరాన్ని అభివృద్ధి చేసిన అధికారి ఎవరంటే ఫ్రాంకోయిస్ కారోన్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు మచిలీపట్నంలో వాణిజ్య స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్నారంటే 1669. నెక్స్ట్ మచిలీపట్నంలో వాణిజ్య స్థావరం ఏర్పాటు చేయడానికి ఫ్రెంచ్ వారికి అనుమతి ఇచ్చిన వారు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా. నెక్స్ట్ మచిలీపట్నంలో ఫ్రెంచ్ వాణిజ్య స్థావరాన్ని అభివృద్ధి చేసిన అధికారి ఎవరంటే మకారా. నెక్స్ట్ పాండిచేరి అసలు పేరు ఏమిటంటే వాలికొండపురం. నెక్స్ట్ పాండిచేరి నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచేరిని ఎవరి నుండి పొందాడు అంటే షేర్ ఖాన్ లోడి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందిందంటే పాండిచ్చేరి. నెక్స్ట్ పాండిచ్చేరి ఏ 4 ప్రాంతాల సముదాయం అంటే పాండిచ్చేరి, యానం, మహే, కరైకాల్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ఆధీనంలోని రాష్ట్రం జత సరిగ్గా ఉన్నది ఏది అంటే కరైకాల్ అనేది తమిళనాడు. నెక్స్ట్ యానం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మహే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ. నెక్స్ట్ 1674లో ఫ్రెంచ్ వారు ఏ ప్రాంతంలో వాణిజ్య స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే పాండిచ్చేరి. నెక్స్ట్ చంద్రనాగూర్ ఏ ప్రాంతంలో ఉన్న ఫ్రెంచ్ వాణిజ్య స్థావరం అంటే బెంగాల్. నెక్స్ట్ చంద్రనాగూర్లో ఫ్రెంచ్ వారికి అనుమతి ఇచ్చిన బెంగాల్ గవర్నర్ ఎవరంటే షైస్తా ఖాన్. నెక్స్ట్ చంద్రనాగూర్లో ఫ్రెంచ్ వారు నిర్మించిన కోట ఏదంటే ఫోర్ట్ లూయిస్. నెక్స్ట్ బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వాణిజ్య స్థావరం ఏదంటే చంద్రనాగూర్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ప్రధాన నౌకాదళ కేంద్రంగా ఏ ప్రాంతం ప్రసిద్ధి చెందిందంటే మారిషస్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు మారిషస్ను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారంటే 1721. నెక్స్ట్ యానాంలో ఫ్రెంచ్ వాణిజ్య స్థావరాన్ని అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే లెనోయిర్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు కరైకాల్ను ఏ సంవత్సరంలో పొందారు అంటే 1739. నెక్స్ట్ ఫ్రెంచ్ వాణిజ్య స్థావరాల సరైన కాలక్రమం ఏదో చూద్దాం. సూరత్, తర్వాత మచిలీపట్నం, తర్వాత పాండిచ్చేరి, తర్వాత చంద్రనాగూర్. నెక్స్ట్ సూరత్ అనేది 1668. నెక్స్ట్ మచిలీపట్నం అనేది 1669. నెక్స్ట్ పాండిచ్చేరి అనేది 1673. నెక్స్ట్ చంద్రనాగూర్ అనేది 1674 అన్నమాట. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధంలో జరిగిన వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1760. నెక్స్ట్ వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ సేనలను ఓడించిన బ్రిటిష్ సేనాధిపతి ఎవరంటే సర్ ఐర్క్యూట్ అన్నమాట. నెక్స్ట్ వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ సేనాధిపతిగా ఉన్నవారు ఎవరంటే కౌంట్ డి లాలీ. నెక్స్ట్ వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ పక్షాన ఉన్న బుస్సీ ఎవరంటే ఫ్రెంచ్ సేనాధిపతి. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసిందంటే పారిస్ ఒప్పందం. నెక్స్ట్ వందవాసి యుద్ధం తర్వాత భారతదేశంలో ఫ్రెంచ్ వారి ప్రభావం ప్రధానంగా ఏ ప్రాంతానికి పరిమితమైందంటే పాండిచ్చేరి. నెక్స్ట్ పాండిచ్చేరి ఫ్రెంచ్ ఆధీనంలో నుండి భారతదేశంలో విలీనం కావడం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1954. నెక్స్ట్ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1969. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి స్థావరం ఏమిటి అంటే పాండిచ్చేరి, చంద్రనాగూర్, మచిలీపట్నం. నెక్స్ట్ ఫ్రాంకోయిస్ కారోల్ అనేది సూరత్. నెక్స్ట్ పాండిచ్చేరి నగర నిర్మాతగా ఎవరిని పిలుస్తారు అంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ప్రధాన వాణిజ్య కేంద్రం బెంగాల్లో ప్రధాన స్థావరం ఆంధ్రాలో స్థావరం సరైన కాంబినేషన్ ఏది అంటే పాండిచ్చేరి, చంద్రనాగూర్, మచిలీపట్నం. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ వారు తమ నిర్మాణాలకు ప్రధానంగా ఉపయోగించిన నిర్మాణ శైలి ఏదంటే ఇబేరియన్ శైలి. నెక్స్ట్ ఇబేరియన్ నిర్మాణ శైలిలో ప్రధానంగా ఏ నిర్మాణ సామగ్రిని ఎక్కువగా ఉపయోగించారంటే ఇటుకలు. నెక్స్ట్ పోర్చుగీస్
ఇబేరియన్ నిర్మాణ శైలిలో పైకప్పులు మరియు మెట్ల నిర్మాణానికి ప్రధానంగా ఏ పదార్థాన్ని ఉపయోగించాడు అంటే గట్టి కలప. నెక్స్ట్ ఇబేరియన్ నిర్మాణ శైలికి సంబంధించిన లక్షణం ఏదంటే ఇటుకల వినియోగం, గట్టి కలపతో పైకప్పులు, మెట్లు. నెక్స్ట్ పోర్చుగీస్ నిర్మాణ శైలిలో ఎక్కువగా కనిపించే నిర్మాణాలు ఏవంటే ఫ్యాషియో హౌసెస్ మరియు బరోక్ చర్చిలు. నెక్స్ట్ పోర్చుగీస్ నిర్మాణ శైలికి ఉదాహరణలుగా కింది వాటిలో ఏది చెప్పవచ్చు అంటే సెయింట్ క్యాథడ్రల్ చర్చ్. నెక్స్ట్ సెయింట్ క్యాథడ్రల్ చర్చ్ ఏ యూరోపియన్ నిర్మాణ ప్రభావానికి ఉదాహరణ అంటే పోర్చుగీస్. నెక్స్ట్ పోర్చుగీస్ నిర్మాణ శైలికి సంబంధించిన చర్చిలు ఏవంటే సెయింట్ క్యాథడ్రల్ మరియు బరోక్ చర్చిలు. నెక్స్ట్ భారతదేశంలో పట్టణ ప్రణాళికకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి పట్టణ నిర్మాణ ప్రణాళికలో ముఖ్యమైనది ఏదంటే కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళిక. కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళిక. నెక్స్ట్ ఫ్రెంచ్ నిర్మాణ శైలిలో కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళికతో పాటు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే శాస్త్రీయ వాస్తు నిర్మాణ శైలి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి పట్టణ నిర్మాణ శైలికి ముఖ్యమైన ఉదాహరణలు ఏవంటే చంద్రనాగూర్ మరియు పాండిచేరి. నెక్స్ట్ కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళికకు భారతదేశంలో క్రింది వాటిలో ఏ ప్రాంతాలు ఉదాహరణలు అంటే చంద్రనాగూర్, పాండిచేరి. నెక్స్ట్ పాండిచేరిలోని సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ దేనికి ఉదాహరణ అంటే ఫ్రెంచ్ నిర్మాణ ప్రభావం. నెక్స్ట్ సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ చర్చి ఎక్కడ ఉంది అంటే పాండిచేరి. నెక్స్ట్ పోర్చుగీస్ అనేది ఇబేరియన్ శైలి. నెక్స్ట్ పోర్చుగీస్ అనేది ఇబేరియన్ శైలి. నెక్స్ట్ ఫ్రెంచ్ అనేది కార్టీసియన్ గ్రిడ్. నెక్స్ట్ ఫ్రెంచ్ అనేది పట్టణ ప్రణాళిక. నెక్స్ట్ పోర్చుగీస్ వారు ఇబేరియన్ నిర్మాణ శైలి ఉపయోగించారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళికను ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు పట్టణ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నెక్స్ట్ పోర్చుగీస్ నిర్మాణ శైలికి సంబంధించిన అంశాలు ఏంటంటే ఇటుకల అధిక వినియోగం, పైకప్పులకు గట్టి కలప, మెట్లకు గట్టి కలప. నెక్స్ట్ ఇబేరియన్ శైలి అనేది పోర్చుగీస్. నెక్స్ట్ కార్టీసియన్ గ్రిడ్ అనేది ఫ్రెంచ్. నెక్స్ట్ పట్టణ ప్రణాళికకు ప్రాధాన్యత అనేది కూడా ఫ్రెంచే. నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీసుల నిర్మాణ శైలికి సంబంధించిన నిర్మాణాలు ఏమిటి అంటే ఫ్యాషియో హౌసెస్, తర్వాత బరోక్ చర్చిలు అనమాట. నెక్స్ట్ భారతదేశంలో పట్టణ ప్రణాళికకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన యూరోపియన్లు ఎవరంటే ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి పట్టణ నిర్మాణ ప్రణాళికలో ముఖ్యమైనది ఏది అంటే కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళిక. నెక్స్ట్ ఫ్రెంచ్ నిర్మాణ శైలికి సంబంధించిన ప్రాంతాలు ఏవంటే చంద్రనాగూర్, పుదుచ్చేరి. నెక్స్ట్ పుదుచ్చేరిలోని ఫ్రెంచ్ నిర్మాణ వారసత్వానికి సంబంధించిన చర్చ ఏదంటే సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. నెక్స్ట్ టాపిక్ ఆంగ్లేయుల నిర్మాణ శైలిల గురించి చూద్దాం. భారతదేశంలో ఆంగ్లేయుల నిర్మాణాలకు సంబంధించిన ముఖ్యమైన శైలి ఏది అంటే గోతిక్ లేదా ఇండో గోతిక్. నెక్స్ట్ భారతీయ అంశాలతో గోతిక్ శైలి కలయికను సాధారణంగా ఏ పేరుతో సూచిస్తారంటే ఇండో గోతిక్. నెక్స్ట్ ఇండో గోతిక్ లేదా విక్టోరియన్ నిర్మాణ శైలికి సంబంధించిన ముఖ్య లక్షణం ఏదంటే పెద్ద కిటికీలు, కూచుగా ఉండే ఆర్చులు. నెక్స్ట్ ఇండో గోతిక్ నిర్మాణాల్లో ప్రధానంగా ఉపయోగించిన పదార్థాలు ఏవి అంటే ఎర్ర ఇసుక రాయి, సున్నపు రాయి. నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ ఎక్కడ ఉంది అంటే కోల్కతా. నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ రూపకర్త ఎవరంటే విలియం ఎమర్సన్. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే ముంబై. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా రూపకర్త ఎవరంటే జార్జ్ విట్టెట్. ఎగ్జామ్ క్వశ్చన్ ఏంటంటే జార్జ్ విట్టెట్. గేట్వే ఆఫ్ ఇండియాను జార్జ్ విట్టెట్ రూపొందించాడు. నెక్స్ట్ ఇండో గోతిక్ లేదా విక్టోరియన్ నిర్మాణాలకు సరైన జత ఏదంటే విక్టోరియా మెమోరియల్ అనేది విలియం ఎమర్సన్. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా అనేది జార్జ్ విట్టెట్ అనమాట. నెక్స్ట్ టాపిక్ నియో క్లాసికల్ లేదా న్యూఢిల్లీ నిర్మాణాల టాపిక్ను చూద్దాం. న్యూఢిల్లీలో బ్రిటిష్ నిర్మాణాలలో నియో క్లాసికల్ శైలి ప్రధానంగా ఏ కాలం తర్వాత ప్రాధాన్యత పొందింది అంటే 1911. నెక్స్ట్ న్యూఢిల్లీ నిర్మాణ ప్రణాళికతో అత్యంత ముఖ్యంగా సంబంధం ఉన్న బ్రిటిష్ వాస్తుశిల్పి ఎవరంటే ఎడ్విన్ ల్యూటియన్స్. నెక్స్ట్ రాష్ట్రపతి భవన్కు సంబంధించిన ప్రధాన వాస్తుశిల్పి ఎవరంటే ఎడ్విన్ ల్యూటియన్స్. నెక్స్ట్ ఇండియా గేట్ రూపకర్త ఎవరంటే ఎడ్విన్ ల్యూటియన్స్. నెక్స్ట్ భారత పార్లమెంట్ భవన రూపకల్పనలతో సంబంధం ఉన్న వాస్తుశిల్పులు ఎవరంటే ల్యూటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్. నెక్స్ట్
ఎడ్విన్ ల్యూటియన్స్తో నేరుగా సంబంధం ఉన్న నిర్మాణం ఏది అంటే ఇండియా గేట్. నెక్స్ట్ బిట్. పోర్చుగీసులు ఇబేరియన్ శైలి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు కార్టీసియన్ గ్రిడ్ ప్రణాళిక. నెక్స్ట్ బ్రిటిష్ అనేది ఇండో గోతిక్ శైలి. నెక్స్ట్ బ్రిటిష్ అనేది నియో క్లాసికల్ శైలి. నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ అనేది కోల్కతా. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా అనేది ముంబై. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా గేట్ అనేది న్యూఢిల్లీ అనమాట. నెక్స్ట్ ఢిల్లీలోని ఇండియా గేట్ను ప్రధానంగా ఏ ఉద్దేశంతో నిర్మించారంటే యుద్ధ స్మారకంగా. నెక్స్ట్ ఇండియా గేట్ను మరో పేరుతో ఏ విధంగా పేర్కొంటారంటే వార్ మెమోరియల్ ఆర్చ్. నెక్స్ట్ ఇండియా గేట్ రూపకర్త ఎవరంటే ఎడ్విన్ ల్యూటియన్స్. నెక్స్ట్ ఇండియా గేట్ ఏ నగరంలో ఉందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ ఎడ్విన్ ల్యూటియన్స్తో సంబంధం ఉన్న నిర్మాణం ఏదంటే ఇండియా గేట్. నెక్స్ట్ ఎడ్విన్ ల్యూటియన్స్ ఇండియా గేట్. నెక్స్ట్ ఇండో గోతిక్ లేదా విక్టోరియన్ శైలికి సంబంధించిన నిర్మాణం ఏదంటే విక్టోరియా మెమోరియల్. నెక్స్ట్ న్యూఢిల్లీలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ముఖ్యమైన నిర్మాణాలు ఏ శైలితో ఎక్కువగా సంబంధం కలిగి ఉన్నాయంటే నియో క్లాసికల్ శైలి. నెక్స్ట్ న్యూఢిల్లీలోని బ్రిటిష్ కలప నిర్మాణాలు ఏంటి అంటే రాష్ట్రపతి భవన్. నెక్స్ట్ పార్లమెంట్ భవనం. నెక్స్ట్ సుప్రీం కోర్ట్. తర్వాత ఇండియా గేట్ అనమాట. నెక్స్ట్ నిర్మాణం రూపకర్త గురించి చూద్దాం. విక్టోరియా మెమోరియల్ అనేది విలియం ఎమర్సన్. నెక్స్ట్ ఇండియా గేట్వే ఆఫ్ ఇండియా అనేది జార్జ్ విటెట్. నెక్స్ట్ ఇండియా గేట్ అనేది ఎడ్విన్ ల్యూటియన్స్ అనమాట. నెక్స్ట్ యూరోపియన్ నిర్మాణ శైలిలోకి సంబంధించిన సరైన జత ఏదంటే పోర్చుగీసులు ఇబేరియన్ శైలి. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు కార్టీసియన్ గ్రిడ్. నెక్స్ట్ బ్రిటిష్ అనేది ఇండో గోతిక్ శైలి. నెక్స్ట్ ఇండియా గేట్ అనేది ఎడ్విన్ ల్యూటియన్స్. నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ అనేది విలియం ఎమర్సన్. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా అనేది జార్జ్ విటెట్. నెక్స్ట్ ఎడ్విన్ ల్యూటియన్స్ మరియు హెర్బర్ట్ బేకర్ ప్రధానంగా ఏ నగర నిర్మాణ ప్రణాళికతో సంబంధం కలిగి ఉన్నారు అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ యుద్ధ స్మారక నిర్మాణానికి ఉదాహరణ ఏదంటే ఇండియా గేట్. నెక్స్ట్ ఇండియా గేట్ అనేది ఎడ్విన్ ల్యూటియన్స్. నెక్స్ట్ విక్టోరియా మెమోరియల్ అనేది విలియం ఎమర్సన్. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా అనేది జార్జ్ విటెట్. కంప్లీటెడ్. ఇట్రా.